ఏపీలో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? కరోనా కేసులు పెరుగుతున్నాయి అనే వార్తలతో ఇప్పుడు ఈ ప్రశ్న మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు దేశాన్ని స్తంభించజేసే మహమ్మారి ఇప్పుడు మరోసారి రాష్ట్రంలోని పలు జిల్లాలలో తన ఉనికిని చాటుతోంది. 14 జిల్లాలలో కేసులు, 50కి చేరువలో పాజిటివ్లు, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న బాధితులు, హోమ్ ఐసోలేషన్లో ఉన్న మరికొందరు. దీంతో ప్రజల్లోనూ కొంత ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితి నిజంగా లాక్డౌన్ దిశగా వెళ్తోందా? లేక కేసులు పెరిగినా పరిస్థితి నియంత్రణలోనే ఉంటుందా? ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్య ఆరోగ్య శాఖ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 302 మంది అనుమానితులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. అందులో దాదాపు 50కి పైగా పాజిటివ్ కేసులకు తేలింది. ఇక ప్రస్తుతం 16 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉండగా మరో 24 మంది తక్కువ తీవ్రతతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 4 మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. ఇక బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తోంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో తాజాగా తొలి కోవిడ్ కేసు అయితే నమోదైంది. ఇక్కడ ఎస్టీవీ నగర్ కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు కొంతకాలంగా పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా వైద్యులు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక ఈ పరీక్షలలో ఆమెకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జూలై 24న నమోదైన ఈ కేసు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యాధికారులు తెలిపారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 11 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరులో 9, వైఎస్ఆర్ కడప జిల్లాలో 8 కేసులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, ఏలూరు, బాపట్ల, పార్వతీపురం, మన్యం జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు, అలాగే అనకాపల్లి, కృష్ణా, తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. అయితే ఇక్కడే ప్రజలలో మరో ప్రశ్న మొదలవుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ విధించే పరిస్థితి వస్తుందా? ప్రస్తుతం ఉన్న కేసుల సంఖ్య, బాధితుల ఆరోగ్య పరిస్థితి, వైరస్ తీవ్రతను బట్టి మాత్రమే ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కేవలం కొన్ని కేసులు నమోదవుతున్న కారణంతో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించే పరిస్థితి లేదు అని అధికారులు చెబుతున్నారు. అయితే కేసుల సంఖ్య వేగంగా పెరిగినా, ఆసుపత్రులలో చేరికలు అధికమైన పరిస్థితిని బట్టి మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు అని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి అవసరమైతే చికిత్స అందించాలి అని చెబుతున్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి కాంటాక్ట్ ట్రేసింగ్ ని కూడా వేగవంతం చేస్తున్నారు. బాధితులు ఇటీవల ఎవరినైనా కలిశారా, వారిలో ఏమైనా లక్షణాలు ఉన్నాయా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వేసుకోకుండా వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు. కేసులు వివిధ జిల్లాలలో నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామ, వార్డు, సచివాలయ స్థాయి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు పర్యవేక్షణ పెంచారు. కొత్త కేసులను గుర్తించడం, పరీక్షలు నిర్వహించడం, బాధితులకు చికిత్స అందించడం వంటి ప్రక్రియలను వేగవంతం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో కేసులు పెరిగే పరిస్థితి వస్తే ఎదుర్కొనేందుకు ఆసుపత్రులలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నారు. అలాగే కరోనా పరీక్షలు, చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రాణరక్షక మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచినట్లుగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు వైద్య యాంత్రాంగం పనిచేస్తోంది. ఇక కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల బాధ్యత కూడా అని కీలకమైన ఆదేశాలు తెలియజేశారు వైద్య నిపుణులు. అలాగే ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రద్దీ ప్రాంతాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే ఇతరులకు దూరంగా ఉండటం, అవసరమైతే మాస్క్ ధరించడం, చేతుల శుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యం, జనసమూహంలోకి వెళ్లడం ఇవన్నీ కూడా నిషేధించాలి అని ఆరోగ్య నిపుణులు అయితే తెలియజేస్తున్నారు.
కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు అని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితిని ఆరోగ్య శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. కేసుల సంఖ్య, వైరస్ తీవ్రత, ఆసుపత్రులలో చేరుతున్న వారి పరిస్థితిని ఇవన్నీ అంశాలను బట్టి ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పటికైతే లాక్డౌన్ పై భయపడాల్సిన అవసరం లేదు అని, కానీ వైరస్ ని తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్లో తన జాడను చూపిస్తోంది. 14 జిల్లాలలో కేసులు నమోదవ్వడం, సంఖ్య 50కి చేరువ కావడంతో వైద్యాధికారులు కూడా అప్రమత్తం అవ్వాలి అని సూచిస్తున్నారు. దీంతో ఏపీలో మళ్లీ లాక్డౌన్ వస్తుందా అనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించే అంశంపై ఎలాంటి నిర్ణయం లేదు అని, పరిస్థితిని బట్టి మాత్రమే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా తీసుకోవడం అత్యంత ముఖ్యం. కరోనా జాడలు కనిపిస్తున్నాయి, కానీ ప్రజలు అప్రమత్తతతో ఉండి ఆ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం చాలా మంచిది.